చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. నువ్వు తేడా పడబోతున్నా సరే ఎత్తుకుంటాడు, కంటి పాపలా కాపాడుకుంటాడు. లేకపోతే ఎన్నోసార్లు బుక్ అయిపోవాల్సింది, ఎన్నోసార్లు గందరగోళం అయిపోవాల్సింది, ఎన్నోసార్లు ఘోరంగా దెబ్బతినాల్సింది. చాలా పర్యాయాలు తప్పించాడు దేవుడు నిన్ను నన్ను మనల్ని కంటి పాపలాగా. చావుగోతిలోకి పోకుండా కాపాడాడు, ఘోరమైన పరిస్థితిలోకి వెళ్లకుండా కాపాడాడు, శాపగ్రస్తమైన అనుభవాల్లోకి నువ్వు దిగజారిపోకుండా కాపాడుకున్నాడు, దుర్మార్గుల నీ మీద పడిన కుట్రలు ఏమి నెరవేరకుండా అడ్డగించి కాపాడుకున్నాడు, కృంగిపోయి దిగజారిపోయి చేతికి రాని స్థితిలోకి వెళ్ళిపోతుంటే కాపాడుకున్నాడు, వ్యాధి బారిన పడినప్పుడు కాపాడుకున్నాడు, చచ్చిపోదామని ప్రయత్నాలు చేసినప్పుడు కాపాడుకున్నాడు. కంటి పాపల. మొన్న ఒక సోదరు వచ్చి చెప్తుంది, స్టూల్ పెట్టుకొని చీర తీసుకొని ఫ్యాన్కి వేసేసుకుంది, మెడకి తగిలించుకొని పరిస్థితులను బట్టి సొంత వారు చేసినటువంటి దుర్మార్గాన్ని, సొంత అయిన వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి చచ్చిపోదాం అనుకున్నాడు, తోడబుట్టిన వాళ్ళు చేసిన అన్యాయాన్ని బట్టి. చూస్తుందామే చీర తీసుకొని వేసుకుని ఫ్యాన్కి వేసేసుకుంది. చావు పెట్టేటప్పుడు ఒకసారి నా భర్తకి చెప్దాం, పాపం అల్లాడుతాడు, ఆయన నన్ను ఏం బాధ పెట్టలేదు, ఆయన నన్ను బాగా చూసుకున్నాడు, కానీ నా సొంత వాళ్ళ వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చచ్చిపోతాను నేను, ఒకసారి నా భర్తకి చెప్పి చచ్చిపోతానని సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి ఉందంట. మరి ఆ సాంగ్ ఓపెన్ అయింది. ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేసే ఉంది, ఈ సాంగ్ పడింది, చెమ్మగిల్లు కళ్ళలో ఉన్న కన్నీళ్ళు ఎంతకాలం అనే సాంగ్ స్క్రీన్ మీద కనపడిందంట. కన్నీళ్ళ గురించి ఉంది ఏందని అది ఆన్ చేసింది, పాట వచ్చింది. ఆ పాట విన్న తర్వాత దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు చావాలి అనుకుని ఆ చీర తీసేసింది. నాకేమైంది? నా తోడబుట్టిన వాళ్ళు నాకు అన్యాయం చేశారని ఇంకా నాకేం దిక్కులేక చావాలా? నా సొంత వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు అన్యాయం చేసిన నాకు దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు కదా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించేను. చూడు ఎలా మాట్లాడుతున్నాడు, చూడు. నేను పాడానని, నేను రాశానని కాదు, అది ఆయన ఇచ్చిందే ఆ తలంపులు. తన పిల్లల కోసం నన్ను ప్రేరేపించి పలికించుకున్న మాటలు నా దేవుడిది. అది నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. న్యాయంగా ఆమెకు చెందాల్సిన ఆస్తిని ఆమెకు చెందకుండా వాళ్ళు అన్యాయం చేశారు. తట్టుకోలేక చావాలను. తను కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది, బాధల్లో ఉంది. సొంత వాళ్ళు ఆ పని చేశారు. న్యాయం ప్రకారం ఆమెకు రావాల్సిన ఆస్తిని వాళ్ళు తీసేసుకున్నారు, అమ్మేసుకున్నారు. ఏకంగా ఉందలే అనుకుంటుందంట పాపం, అమ్మేసుకున్నారు. ఆ గుండె కొత్త తట్టుకోలేక చచ్చిపోతే పోయింది అనుకో. చూడు ఎలా కాపాడుకున్నాడు, చూడు కంటి పాపలాగా. భర్త గుర్తించాడా? అయిన వాళ్ళు గుర్తించారా? స్నేహితులు గుర్తించారా? తన కడుపును పుట్టిన పిల్లలు గుర్తించి ఉండొచ్చా? ఎవరు లేరు, ఒంటరిగా ఉంది. కానీ యేసు ఆమెతో ఉన్నాడు. చూడు, ఎన్నోసార్లు అట్లా నిన్ను కాపాడుకున్నాడు.